నేపాల్ తనాహున్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. భారత పర్యాటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సు నదిలోకి దూసుకెళ్లింది. ప్రమాదం సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. వీరంతా భారతీయులే. వీరిలో 14 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 16 మందిని కాపాడారు రెస్క్యూ సిబ్బంది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గురైన బస్సు యూపీ నెంబర్ ప్లేట్తో ఉన్న ఓ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. ఇవాళ ఉదయం నేపాల్లోని పోఖారా నుంచి కాఠ్మండూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కొండల ప్రాంతంలో బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. మరోవైపు ఈ ఏడాది జూన్లోనూ నేపాల్లో జరిగిన దుర్ఘటనలోనూ భారతీయులు చనిపోయారు. వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి పడటంతో 2 బస్సులు నదిలో పడిపోయాయి. ఈ ఘటనలో 7 భారతీయులు సహా 60 మందికి పైగా ప్రయాణికులు గల్లంతయ్యారు. Right?